అందరికీ టెంపుల్కి వెళ్ళొస్తాం, మీకు అట్లా చూపిస్తాను ఏ టెంపుల్కి అనేది. ఓకే, సో ఇప్పుడు మనం కార్లో కూర్చొని టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో హ్యాపీగా ఉన్నాం, వెదర్ చాలా బాగుంది. మీరే చూడండి ముందు క్లిప్స్. మీకు ఈ జంక్షన్ తెలుసు కదా, గెస్ చేయండి. అందరూ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ జంక్షన్ ఏంటో. సో ఇది మన కాన్సెంట్రిక్స్. ఎప్పుడైనా మీకు ఐడియా రావాలి ఇది ఏ జంక్షను చెప్పేయండి చూద్దాం కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ స్నాప్. ఇప్పుడు బిజీగా ఉంటుంది. అక్కడే దగ్గరలో ఒక దుర్గమ్మ గుడి కోవిల్ కూడా ఉంది. సో మనం టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇదే ఆ టెంపుల్. దీన్ని సాగర్ దుర్గమ్మ తల్లి గుడి కూడా అంటారు. సో ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ నవగ్రహాల గుడి ఉంటుంది. ఇక్కడ గజస్తంభం, ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. అక్కడే అమ్మవారు ఉన్నారు. సో అలా లెఫ్ట్ సైడ్ కనుక మనం బయట నుండి వెళ్తే శివలింగం ఉంది, అక్కడ హోమాలు కూడా చేస్తారు. తర్వాత ఒక అమ్మవారి టెంపుల్, కామేశ్వరి అమ్మవారి టెంపుల్, అండ్ అక్కడ గోల్డెన్ కలర్లో ఉన్నది వినాయకుడి గుడి. సో అవన్నీ దర్శించాక మీరు 3 ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని ఇది కోరుకున్న అమ్మవారి దగ్గర అన్నీ నెరవేరుతాయి. ఇదిగో మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. చూడండి ఎంత కళగా ఉన్నారో అమ్మవారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అక్కడ గురువుగారు చాలా బాగా పూజ చేస్తారు, రక్షలు కూడా కడతారు వెళ్ళిన వాళ్ళందరికీను. సో మీరు కొన్ని రక్షలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకెళ్ళచ్చు కొనుక్కొని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. అక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తూ ఉంటే కనుక కొంచెం మనం ముందుకెళ్ళి నేను మీకు వీడియోలో చూపిస్తాను. అది మన నవగ్రహాల గుడి. ఇక్కడ దర్శనం చేసుకొని కూడా మీరు లోపలికి వెళ్ళచ్చు. ఇది ఆ నవగ్రహాల గుడి. ఇక్కడ రైట్ సైడ్ ముందు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు కొట్టు ఉండేది, కానీ అది తీసేసారండి. సో ఇక్కడికి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక తప్పకుండా అవన్నీ కొనుక్కొని రావాలి, లేకపోతే ఇక్కడ మీకు దొరకడం చాలా కష్టం. గుడి మార్నింగ్ 8కే ఓపెన్ అయిపోయి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. ఎందుకంటే చీకటి పడ్డాక ఇంత పైకి లోపలికి ఎవరు రాలేరు కదండి. లొకేషన్ కోసం తప్పకుండా కామెంట్స్ చేయండి, మేము చెప్తాం. సో ఇది మెయిన్ ఆర్క్ అనమాట, ఎక్కడైతే అమ్మవారి గుడికి మనం మెట్లు ఎక్కుతామో. సో ఓవరాల్ చుట్టుపక్కల అంతా ఎంత గ్రీనరీతో ఫిల్ అయి ఉందో, ఎంత హాయిగా ఉంటుందో. ఆ లెఫ్ట్ సైడే చిన్న పార్క్ కూడా ఉంది. మీరు పిల్లలతో వస్తే కనుక హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు చేస్తారు, మీ దర్శనం కూడా అయిపోతుంది. సో ఇది మళ్ళీ మేము బూమరాంగ్ ట్రై చేసాం, మా ముందు వీడియో లాగే. ఎలా ఉందో చెప్పండి. సో ఇది ఆ వ్యూ అన్నమాట. మీరు చక్కగా అందరూ పులిహార చేసుకొని జాయింట్ ఫ్యామిలీతో వచ్చి హాయిగా ఇక్కడ ఒక చిన్న పిక్నిక్ స్పాట్లో అరేంజ్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. బట్ వెదర్ చూసుకొని రండోయ్, ఎందుకంటే ఆ రోజు వెదర్ నిజంగా చాలా చల్లగా హాయిగా ఉంది. లేకపోతే వైజాగ్ మండల్లోని మనం ఎండల్లో రాలేము అంతలాగా. సో అక్కడ మీరు పైకి ఎక్కితే కనుక మీకు మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది ఆ రిటర్న్ జర్నీ. ఇక్కడ మీకు నేను చూపిస్తాను కిందకి వెళ్ళేటప్పుడు రిటర్న్ జర్నీ ఎలా ఉంటుందో. సో ఇది ఆ రిటర్న్ జర్నీ. ఇదంతా మనం రికార్డ్ చేస్తాం, మీరు రోడ్డు చూస్తారు ఎలా ఉంటుందో. సో ఎవరైనా నడవలేని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వస్తే వాళ్ళు చక్కగా 4 వీలర్ మీద కానీ 2 వీలర్ మీద కానీ పై వరకు వచ్చి అక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. సో ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.
అక్కడే కింద లెఫ్ట్ సైడ్ వైట్ కలర్లో స్టేర్స్ కూడా ఉంటాయి. మీరు మెయిన్ రోడ్ దగ్గర కూడా పార్క్ చేసుకొని పైకి వచ్చేయచ్చు. బట్ ఇట్ ఈస్ బెటర్ మనం పైన పార్క్ చేస్తే, ఎందుకంటే అక్కడ మనకి పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఇంకా ముందు ఎండ్ వీడియో చూసేయండి.